హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్స్గా వడలు చేసుకోవాలనుకుంటే మార్నింగే పప్పు నానబెట్టుకుంటాము. అలాగా పప్పు నానబెట్టుకునే పని ఏం లేకుండా స్వీట్ కార్న్ తోటి ఇలాగా చిట్టి చిట్టి వడలు అయితే చేసుకోవచ్చు. 10 to 15 మినిట్స్లో అయిపోతాయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. పిల్లలైతే చాలా లైక్ చేస్తారు. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది స్వీట్ కార్న్ వడలు. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను 2 కార్న్ తీసుకున్నాను, స్వీట్ కార్న్. ఈ పై లేయర్ అంతా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని వీటిల్ని హాఫ్కి కట్ చేసుకోండి. తర్వాత వీటిల్ని ఇలాగా నైఫ్ తోటి పప్పులన్నీ తీసేసుకోవాలి. మీరు కావాలంటే ఒలుచుకోవచ్చు, ఒలవటం అంటే టైం పట్టుద్ది కదా. ఇలాగా నైఫ్ తోటి తీసేసుకోవచ్చు. నాకు ఇవి 1.5 కప్ వచ్చినాయండి. వీటిల్ని లైట్గా బరకగా మిక్సీ వేసుకోవాలి. కొంచెం పప్పు అనేది తగులుతూ ఉండేలాగా వేసుకోవాలి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. బియ్యపిండి ఉంటే బియ్యపిండి వేసుకోవచ్చు, లేదంటే కార్న్ఫ్లోర్ 1.5 స్పూన్ వేసుకోండి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కొంచెం వంట సోడా, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి చూసి వేసుకోవాలి, కొంచెం కారం వేసున్నాం కాబట్టి. తర్వాత మొత్తాన్ని ఇలాగ కలుపుకోవాలి. మొత్తాన్ని మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం మీకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉంటే కొంచెం శనగపిండి కానీ లేదంటే బియ్యపిండి కానీ వేసుకోవచ్చు. పిండి అనేది లూజ్గా లేకుండా చూసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగ వడల్లాగా వస్తే సరిపోతుంది. తర్వాత ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకొని ఇలాగ చిన్న చిన్న వడల్లాగా ఆయిల్లో వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. పిండి మాత్రం కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. లూజ్గా కలుపుకుంటే ఆయిల్ పీల్చేస్తాయి వడలు. ఇలాగా తిప్పుకుంటూ 2 సైడ్ల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి టేస్ట్ మాత్రం స్వీట్గా టేస్టీగా చాలా బాగుంటాయండి. సడన్గా ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు మీ దగ్గర కానీ స్వీట్ కార్న్ ఉంటే ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి చాలా నచ్చుతాయి. ఇంకా పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఈ వడల్ని. ఇవి ఉట్టిగా తినేసేయచ్చు, లేదంటే సాస్ ఉంటే సాస్లో తినచ్చు. ఇలాగా 2 సైడ్లా ఫ్రై అయిన తర్వాత వీటిల్ని తీసేసుకోవాలి స్ట్రైనర్లో వేసుకొని. ఇలాగా మిగతా పిండిని కూడా ఇదే విధంగా వడల్లాగా చేసేసుకోవాలి. ఇంతేనండి. ఈ టేస్టీ చిట్టి వడల్ని చేసుకోవాలంటే పెద్దగా టైం కూడా పట్టదండి. 10 to 15 మినిట్స్లో చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. స్వీట్ కార్న్ ఉన్నప్పుడు ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.